ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంతారా చాప్టర్ 1 అయితే అఫీషియల్ గా పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇంతకు ముందు రిలీజ్ అయింది ఓన్లీ కాంతారా ఇంట్రడక్షన్ అనుకుంటా. ఇది చాప్టర్ 1 అంటున్నారు. నేను పార్ట్ 2 అంటారేమో అనుకున్నా. ఇది కొంచెం షాకింగ్ గానే అనిపించింది. మనకి ఇంతకు ముందు కాంతారా మూవీలో చూపించిందంతా ఇంట్రడక్షన్ అనమాట. ఇప్పటి నుంచి చాప్టర్ 1 చాప్టర్ 2 ఉండొచ్చు. అంటే పార్ట్ 1 పార్ట్ 2 లాగా. ఈ రోజు ఒక అఫీషియల్ ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు. సారీ, ట్రైలర్ కాదు, పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ అక్టోబర్ 2కి రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇయర్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఇయర్ సెప్టెంబర్ లో ఆల్రెడీ ఓజీ సినిమా ఉంది అండ్ ఆగస్ట్ లో చూసుకుంటే వార్ 2 ఉంది. సెప్టెంబర్ లో ఏ మూవీ ఉందిరా అని అనుకున్న టైంలో ఈ కాంతారా ఉందని క్లారిటీగా అర్థమైంది. అండ్ సెప్టెంబర్ లోనే అఖండ 2 కూడా ఉంది. అఖండ, కాంతారా, ఓజీ ఒకే నెలలో. సూపర్ కదా. యాక్షన్ హీరో రిషబ్ శెట్టి లుక్స్ చాలా బాగున్నాయి. కాంతారా 1తో కంపేర్ చేస్తే బాడీ చేంజ్ చేశాడు అండ్ లాంగ్ హెయిర్ కూడా ఉంది. ఈ పోస్టర్లో అగ్రెషన్ మామూలుగా లేదు. ఇంకా థియేటర్లలో మూవీ చూసేటప్పుడు అయితే అందరికి వణుకొస్తుందేమో. పోస్టర్ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే 2 పందులు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఇంతకు ముందు కాంతారాలో మనం సాంగ్ విన్నాం కదా, వరాహరూప్. ఇందులో అడవి పందుల్ని వేటాడుకొని తింటారుగా, అదే విధంగా ఈ 2 పందులను అయితే ఇచ్చారు. దీని పక్కన 2 అడవి దున్నపోతులు కూడా ఉన్నాయి. హీరో రిషబ్ శెట్టి ఎంట్రీ అయితే అడవి దున్నపోతులతోనే ఉంది. వెనక చూసుకుంటే జనాలు ఉన్నారు. మేబీ వాళ్ళంతా రాజు సైన్యం అయ్యుండొచ్చు. ఇంకా ముందు చూసుకుంటే జింక పిల్ల పరిగెడుతూ ఉంది. దాని ముందు అయితే టైగర్ ఉంది. మన రిషబ్ శెట్టిని చూస్తే ఒకరిని కుచ్చి పైకి చేయితో ఎత్తాడు. మోస్ట్ అగ్రెసివ్గా అయితే కనిపిస్తున్నాడు. ఈ రౌండ్ మొత్తం కూడా చూపించింది అదే. పేద ప్రజల మీద రాజులు కానీ అధికారులు కానీ దాడి చేస్తే వాళ్ళందరినీ మన కాంతారా ఎలా సేవ్ చేస్తాడు అనేది ఈ మూవీ స్టోరీ అనుకుంటా. మరి ఈ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.